నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళసై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో గవర్నర్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నటువంటి గవర్నర్ తమిళసై, ఢిల్లీలో గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్నటువంటి తమిళసై రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలపైన తమిళసై మొత్తానికి మోదీతో ఇటు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎలాంటి చర్చలు ప్రస్తావించబోతున్నారు, ఏ విషయాలు మాట్లాడబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో శ్వేతపత్రంలో ఉన్నటువంటి అప్పుల విషయమా, లేదంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇక గవర్నర్ తమిళసైది ఒక ట్విస్ట్ ఏంటంటే గవర్నర్ తమిళసై మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి అంటే బీజేపీకి తొత్తుగానే ఉంటుందన్నట్టుగా ఆ మధ్యలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆ వార్తలను ఒక బేస్గా తీసుకుంటే ఇక గవర్నర్ తమిళసై ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మోదీతో కలవడానికంటే ముందే గవర్నర్ తమిళసై చర్చలు పెట్టబోతున్నారు మోదీతో. అసలు ఈ రేవంత్ రెడ్డి కలవడానికంటే ముందే గవర్నర్ తమిళసై అసలు మోడీని కలవడానికి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది, అదేందనేది చూడాలి. అక్కడ ఏం చెప్పబోతుంది అంటే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, దాని విషయమైన ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమైనా సమాచారాలు ఇంకేమైనా విషయాలను మోదీకి ముందే చెప్పబోతుందా? ఒకవేళ రేవంత్ రెడ్డి ఏవైనా బిల్స్ కానీ ఇంకేదన్నా బడ్జెట్కి సంబంధించి రావాల్సినటువంటి బిల్లులు కావచ్చు, ఇంకేదైనా ప్రతిపాదన విషయంలో, ఇంకేదైనా పనుల విషయంలో మోదీతో ఆ చర్చలు జరపడానికి ముందే తమిళసై ఏమన్నా చెప్పబోతుందా అనేది చూడాలి మనం. ఇక్కడ రాజకీయ పరిస్థితులపైన తమిళసై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్నటువంటి గవర్నర్ చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తారని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు మోదీతో కలవడానికి ముందే ప్రధానమంత్రితో గవర్నర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఇది మొత్తానికి గవర్నర్ తమిళసై ఎందుకు కలుస్తుంది, ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కలవడానికంటే ముందే గవర్నర్ కలవడం, ఆ గవర్నర్ కలిసిన తర్వాతనే మళ్ళీ రేవంత్ రెడ్డితో చర్చలు కొనసాగించడం, దీని వెనకాల ఏదైనా కుట్ర లాంటి ఏదైనా పన్నాగం లాంటి ఏదైనా ఒక విషయం దాగి ఉందా అనేది అయితే చూడాలి. ఎందుకంటే ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన మోదీతో సంభాషణ చేయబోతున్నానని చెప్తున్నటువంటి తమిళసై ఎలాంటి విషయాలపైన చర్చించబోతున్నారు అనేది అయితే చూడాలి.